హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో హన్సిక నటించినటువంటి ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 105 minutes. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో జాను కారులో రాత్రిపూట ఒంటరిగా ఎక్కడికో వెళుతూ ఉంటుంది. తన కారులో డీజిల్ అయిపోవడంతో పెట్రోల్ బంక్ కి వెళ్లి జాను స్వయంగా తన కారులో డీజిల్ ని ఫిల్ చేసుకుని తిరిగి మళ్ళీ అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. అలా వెళుతూ ఉండగా కారు బ్యాక్ సీట్ లో అచ్చం తనలాగే ఎవరో ఉన్నట్లుగా అనిపించి జాను సడన్ గా వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ వెనక్ సీట్ లో ఎవ్వరూ కనిపించరు. అలా కొంత దూరం కారులో వెళుతూ ఉండగానే సేమ్ హీరోయిన్ లాగానే, సేమ్ జాను అదే హీరోయిన్ లాగానే ఉన్న మరొక అమ్మాయి కారు ముందు సడన్ గా కనిపిస్తుంది. తనను చూసిన హీరోయిన్ షాక్ అయ్యి తననే చూస్తూ ఉంటుంది. అయితే కారు ముందు కనిపించిన ఆ అమ్మాయి నెమ్మదిగా మాయమైపోతుంది. దాంతో హీరోయిన్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. దాంతో హీరోయిన్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూ వెంటనే తన ఇంటి దగ్గరికి వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో పెద్దగా వర్షం కూడా పడుతూ ఉంటుంది. అయినా హీరోయిన్ తన ఇంటి దగ్గరికి వెళ్లి కారుని స్టాప్ చేసి తన ఇంటి లోపలికి వెళ్తుంది. వర్షం బాగా పడుతూ ఉండడంతో అప్పుడు కరెంట్ కూడా పోతుంది. దాంతో హీరోయిన్ ఇంట్లో క్యాండిల్స్ అన్నిటినీ వెలిగించి దాహంగా ఉంది అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి వాటర్ తాగుతూ ఉండగా ఇంట్లో విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. కొంత సమయానికి ఇంట్లో తిరిగి కరెంట్ రావడంతో హీరోయిన్ వెంటనే సింక్ దగ్గర ఫేస్ వాష్ చేసుకుందామని సింక్ దగ్గరికి వెళ్తుంది. అయితే ఆ ట్యాప్ లో వాటర్ రాకపోవడంతో హీరోయిన్ అక్కడి నుంచి వెంటనే పక్కకు వెళ్లిపోతుంది. అయితే హీరోయిన్ పక్కకు వెళ్ళగానే ఆ సింక్ దగ్గర ఉన్న ట్యాప్ లో నుంచి వాటర్ ఆటోమేటిక్ గా అవే వస్తూ ఉంటాయి. అది చూసిన హీరోయిన్ చాలా షాక్ అయ్యి వెంటనే వెళ్లి ఆ ట్యాప్ ని క్లోజ్ చేస్తుంది. అలా హీరోయిన్ ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దాంతో హీరోయిన్ వెంటనే తన ఫ్రెండ్ కి కాల్ చేయడానికి ట్రై చేయగా తన ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేయదు. దాంతో హీరోయిన్ వెంటనే పై ఫ్లోర్ లో ఉన్న తన బెడ్రూమ్ లోకి వెళ్తుంది. తన బెడ్రూమ్ ను చూసినప్పుడు హీరోయిన్ ఒక రైటర్ అని మనకు బాగా అర్థమవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ అప్పటికే బాగా అలసిపోయి ఉండడంతో సడన్ గా నిద్రపోతుంది. కొంత సమయం తర్వాత తన ఫ్రెండ్ ఫోన్ చేయడంతో హీరోయిన్ సడన్ గా లేచి ఆ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ ఫోన్ కట్ అయిపోతుంది. అలాగే ఫోన్ లో కూడా ఛార్జింగ్ లేకపోవడంతో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆ ఇంట్లో జరుగుతున్న సంఘటనలను చూసి చిరాకు పడిన హీరోయిన్ వెంటనే బాత్రూమ్ లో ఉన్న బాత్ టబ్ లో కూర్చుని అక్కడే రిలాక్స్ అవుతూ అక్కడే నిద్రపోతుంది. కొంత సమయం తర్వాత హీరోయిన్ నిద్ర లేవగా తను పడుకుని ఉన్న ఆ బాత్ టబ్ ఒక ఓపెన్ ఏరియాలో ఉంటుంది. అది చూసిన హీరోయిన్ నేను బాత్రూమ్ లో ఉన్న టబ్ లో పడుకున్నాను, ఆ బాత్ టబ్ ఎలా బయటకు వచ్చింది అని ఆలోచిస్తూ వెంటనే అక్కడి నుంచి పరిగెడుతూ వెళుతూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళగానే అక్కడేదో గోడ అడ్డం ఉన్నట్లుగా హీరోయిన్ తలకి తగిలి హీరోయిన్ కింద పడిపోతుంది. దాంతో హీరోయిన్ మళ్ళీ అక్కడి నుంచి లేచి మరోవైపు వెళుతూ ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఏదో అడ్డంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడే హీరోయిన్ కి తన చుట్టుపక్కల అంతా కూడా గాజు గ్లాస్ తో వాల్ లాగా కట్టారు అని అర్థం చేసుకుంటుంది. దాంతో హీరోయిన్ ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ కి దూరంగా ఒక డోర్ కనిపిస్తుంది. హీరోయిన్ చాలా ఆశగా అక్కడికి వెళ్లి ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ డోర్ కూడా ఓపెన్ అవ్వదు. దాంతో హీరోయిన్ బలంగా ఆ డోర్ ని ఓపెన్ చేసి అక్కడి నుంచి పరిగెత్తుకుని వస్తూ ఉంటుంది. నిజానికి తను ఎక్కడో ఓపెన్ ఏరియాలో ఉన్నట్లుగా తను అనుకుంటుంది. కానీ తను నిజానికి తన బాత్రూమ్ లో నుంచే పరిగెత్తుకుని బయటికి వచ్చి కింద ఫ్లోర్ లోకి వచ్చి దాక్కుంటుంది. అప్పుడే హీరోయిన్ కి తన ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అదే సమయంలో ఎవరో తన వీపుని టచ్ చేసినట్లు అనిపించి హీరోయిన్ వెంటనే వెనక్కి తిరిగి చూడగా అక్కడెవ్వరూ ఉండరు. దాంతో హీరోయిన్ ఇక్కడ ఎవ్వరూ లేరు, కానీ నాకు మాత్రం ఎవరో ఇక్కడ ఉన్నట్లుగా అనిపిస్తుంది అని దాని గురించి ఆలోచించి వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని వెంటనే వెళ్లి డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ డోర్ మాత్రం ఓపెన్ అవ్వదు. దాంతో హీరోయిన్ ఎవరికైనా ఫోన్ చేద్దామని తన ఫోన్ దగ్గరకు వెళ్ళగా ఫోన్ లో ఛార్జింగ్ లేదు అన్న విషయం గుర్తుకు వస్తుంది. ఆ ఫోన్ లో ఛార్జింగ్ లేదు అని గుర్తు చేసుకుని ఛార్జింగ్ వైర్ కోసం వేరొక రూమ్ లోకి వెళ్ళబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఎవరో తనని వేరొక రూమ్ లోకి తోసేస్తారు. హీరోయిన్ ఆ రూమ్ లో ఉన్న మిర్రర్ ముందు నిల్చొని ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఆ మిర్రర్ లో సేమ్ హీరోయిన్ లాగానే ఉన్న మరొక ప్రతిబింబం కనిపిస్తుంది. ఆ ప్రతిబింబం మీద చాలా గాయాలు ఉంటాయి. అలాగే తనకు చాలా
గాయాలు కూడా చేసుకుంటూ ఉంటుంది. అలా ప్రతిబింబం తన బాడీ మీద గాయాలు చేసుకుంటూ ఉండగా హీరోయిన్ బాడీ మీద కూడా గాయాలు అవుతున్నట్లుగా హీరోయిన్ ఫీల్ అవుతుంది. దాంతో భయపడిపోయిన హీరోయిన్ అక్కడి నుంచి వెంటనే పరిగెడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పరిగెడుతున్న హీరోయిన్ ని చూసి ఏంటి భయం వేస్తుందా అంటూ ఒక వాయిస్ వినిపిస్తుంది. దాంతో హీరోయిన్ ఎవరు మీరు అని అంటుంది. కానీ ఆ వాయిస్ మాత్రం ఏమీ సమాధానం చెప్పదు. దాంతో హీరోయిన్ వెంటనే వెళ్లి ఒక సోఫాలో కూర్చొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఎవరో మళ్ళీ కూడా తన వీపుని టచ్ చేసినట్లుగా అనిపిస్తుంది. అప్పుడు హీరోయిన్ ఇంకా ఎక్కువ భయపడిపోయి ఎవరు మీరు, మీకేం కావాలి, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. అప్పుడు ఆ వాయిస్ హీరోయిన్ తో మాట్లాడుతూ నాకు కాఫీ కావాలి, నీకు నాకు ఇద్దరికి కాఫీని రెడీ చేసి తీసుకునిరా అని అంటుంది. దాంతో హీరోయిన్ వెంటనే చేసేదేమీ లేక 2 కాఫీల్ని రెడీ చేసి ఒక కాఫీ కప్ ని టేబుల్ మీద పెట్టి కనిపించిన ఆ వాయిస్ ని తాగు అని చెప్పి హీరోయిన్ మరొక కప్పులో ఉన్న కాఫీని తాగుతూ ఉంటుంది. అలా హీరోయిన్ కాఫీని తాగుతూ ఉండగా తన చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం మంటల్లో కాలిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ భయపడిపోయి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. సడన్ గా అదే సమయంలో హీరోయిన్ కాళ్ళని ఎవరో పట్టుకుని రూమ్ లోకి లాగేస్తారు. కొంత సమయం తర్వాత హీరోయిన్ పైకి లేవగా తన కాళ్ళకి ఎవరో చైన్స్ ని కట్టేసి ఉంటారు. దాంతో హీరోయిన్ అతి కష్టం మీద తన కాళ్ళకి కట్టేసి ఉన్న చైన్స్ ని పగలగొడుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో హీరోయిన్ కాలికి కొంచెం గాయం కూడా అవుతుంది. అలా కష్టపడుతూ పై రూమ్ లో ఉన్న చార్జర్ కోసం వెళ్లి తిరిగి కిందకి వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా ఎవరో తన కాళ్ళకి ఉన్న చైన్స్ ని పట్టుకుని గట్టిగా లాగుతారు. దాంతో హీరోయిన్ కాళ్ళకి అప్పటికే అయి ఉన్న గాయం మరికొంచెం ఎక్కువ అవుతుంది. ఈ సంఘటనలు అన్నిటినీ చూసిన హీరోయిన్ భయపడిపోయి వెంటనే అక్కడి నుంచి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లి ఆ డోర్ ని తీయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ డోర్ మాత్రం ఓపెన్ అవ్వదు. దాంతో హీరోయిన్ ఎవరైనా బయట ఉన్నారా, ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యండి అంటూ అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ వాయిస్ హీరోయిన్ ని చూసి నీకు ఎవరో కూడా సహాయం చేయడానికి రారు అంటూ ఎగతాళి చేస్తుంది. దాంతో ఆ మాటలు విన్న హీరోయిన్ నీకేం కావాలి, నన్ను ఎందుకు ఇంతలా టార్చర్ చేస్తున్నావు అంటూ గట్టిగా అరుస్తుంది. కానీ ఆ వాయిస్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. దాంతో హీరోయిన్ వెంటనే కిచెన్ లోకి వెళ్లి ఒక కత్తి తీసుకుని బయటకు వచ్చి మీరెవరో కానీ నా ముందుకు రండి అని బెదిరిస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత ఆ కనిపించిన ఆత్మ హీరోయిన్ మెడ దగ్గర కత్తిని పెట్టి చంపబోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ నన్ను చంపొద్దు అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ ఆత్మ హీరోయిన్ ని గొంతు కోసి చంపేసినట్లుగా హీరోయిన్ కింద పడిపోతుంది. కొంత సమయం తర్వాత స్పృహలోకి వచ్చిన హీరోయిన్ కి తనని ఆ ఆత్మ చంపినట్లుగా కల వచ్చిందా అని అనుకుంటుంది. హీరోయిన్ ఆ తర్వాత వెంటనే ఒక ఓల్డ్ స్టోర్ రూమ్ లోకి వెళ్లి తన కాళ్ళకి ఉన్న చైన్స్ ని ఒక సుత్తి తీసుకుని పగలగొడుతుంది. కానీ ఎంత ట్రై చేసినా అవి పగలవు. అప్పుడే అక్కడ ఉన్న మిర్రర్ లో మళ్ళీ ఆ హీరోయిన్ లాగానే మరొక ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ నేనేం పాపం చేశాను, ఎందుకు ఇలాంటి టార్చర్ ని అనుభవిస్తున్నాను అని హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఎలాగైనా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి ఈ విషయం తన ఫ్రెండ్ కి చెప్పాలి అనుకుని అతి కష్టం మీద తన రూమ్ లోకి వెళ్లి ఛార్జర్ ని తీసుకుని వచ్చి కింద రూమ్ లో ఉన్న ప్లస్ బాక్స్ లో ఛార్జింగ్ ని పెడుతుంది. అయితే కరెంట్ ఆ ఛార్జర్ లోకి రాకపోవడంతో ఫోన్ ఛార్జింగ్ అవ్వదు. అప్పుడే హీరోయిన్ వెనక్కి తిరిగి చూడగా ఆ ఇంట్లో ఉన్న మెట్ల మీద ఒక ఆత్మ కూర్చుని ఉంటుంది. ఆ ఆత్మను చూసిన హీరోయిన్ ఆశ్చర్యపోతూ ఉంటుంది. దాంతో ఆ ఆత్మ తల పైకెత్తి ఏంటి భయపడ్డావా అని అంటుంది. దాంతో హీరోయిన్ అసలు నువ్వు ఎవరు, నీకేం కావాలి, ప్లీజ్ నన్ను వదిలి అని హీరోయిన్ ఆ ఆత్మతో అంటుంది. దాంతో నీళ్లు తాగాలి అనుకుంటుంది కానీ ఎక్కడా తనకి వాటర్ కనిపించవు. సరిగ్గా అదే సమయంలో ఆ ఆత్మ ఏంటి నీకు బాగా ఎక్కిళ్ళు వస్తున్నాయి, ఇదిగో వాటర్ తాగు అంటూ వాటర్ ని హీరోయిన్ పైన పోసేస్తుంది. కానీ ఆ వాటర్ అంతా కూడా సడన్ గా డ్రై అయిపోతుంది. అది చూసిన హీరోయిన్ ఈ వాటర్ అంతా కూడా ఎలా డ్రై అయిపోయింది అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వెంటనే టెరాస్ పైకి వెళ్లి ఎవరినైనా హెల్ప్ అడుగుదామని టెరాస్ పైకి వెళ్లబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో ఉన్న టీవీ ఆన్ అయ్యి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వెంటనే ఇంట్లోకి వెళ్లి ఆ టీవీని చూడగా ఆ టీవీలో హీరోయిన్ టీవీని చూసి ఏడుస్తున్నట్లుగా వీడియో ప్లే అవుతూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఆ టీవీలో నేనున్నాను ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆ ఆత్మ హీరోయిన్ తో ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలనుకుంటున్నావా అని అంటుంది. అప్పుడు టీవీలో ఉన్న హీరోయిన్ బొమ్మ వెంటనే తన కాళ్ళకు ఉన్న చైన్స్ ని తీసేసి తన గొంతును తానే కోసేసుకుని చచ్చిపోతుంది. అది చూసిన రియల్ హీరోయిన్ భయపడిపోయి ముందు తన కాళ్ళకు ఉన్న చైన్స్ ని తీసుకోవాలి అని వెంటనే స్టోర్ రూమ్ లోకి వెళ్లి తన కాళ్ళకు ఉన్న చైన్స్ ని పగలగొడుతుంది. అయితే ఆ చైన్స్ పగలవక
కానీ తన కాళ్ళకి మాత్రం గాయం అవుతుంది. సరిగ్గా అదే సమయంలో పక్కనే ఉన్న ఒక రూమ్ లో వెంటిలేషన్ కోసం ఒక గ్యాప్ ఉన్నట్లుగా హీరోయిన్ గమనిస్తుంది. దాంతో ఆ వెంటిలేషన్ కోసం ఉంచిన రంధ్రంలో నుంచి బయటికి వెళ్లడం కోసం ట్రై చేస్తుంది. కానీ చివరికి ఆ రంధ్రం ఒక చిన్న రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది. ఆ రూమ్ నార్మల్ రూమ్ కాదు, అది గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. అలాంటి రూమ్ లో హీరోయిన్ చిక్కుకుని పోతుంది. ఆ తర్వాత హీరోయిన్ అది ఒక ఇల్యూజన్ అని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వెంటనే పరిగెత్తుకుంటూ టెర్రస్ మీదకి రాగా టెర్రస్ మీద ఉన్న డోర్స్ కూడా ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి. అలా డోర్స్ క్లోజ్ అయ్యే సమయంలో హీరోయిన్ చైన్ ఆ డోర్ మధ్యలో పడిపోతుంది. హీరోయిన్ బలంగా తన కాలుని లాగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో హీరోయిన్ స్కిన్ కూడా ఊడిపోతుంది. హీరోయిన్ స్కిన్ ఊడిపోయిన తర్వాత ఆ డోర్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి. డోర్ ఓపెన్ అవ్వగానే ఒక పెద్ద లైట్ తన మీద పడుతుంది. దాంతో హీరోయిన్ ఇక్కడ ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి, నా కాలికి గాయం అయ్యి ఉంది అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ ఎవరికి హీరోయిన్ మాటలు వినిపించగా తనకెవ్వరో కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రారు. అదే సమయంలో ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లుగా వాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు మనకు అసలు కథ చెప్తారు. నిజానికి జాను ఒక వ్యక్తితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటుంది. అతను లేకుండా జాను ఏ పని చేయలేకపోతూ ఉంటుంది. ఆ వ్యక్తికి జాను అంటే చాలా ఇష్టం. ఏదో ఒక మంచి రోజు చూసి ఆ వ్యక్తి జానుకి ప్రపోజ్ చెయ్యాలి అనుకుంటాడు. అలా ఒక రోజు తనకి ప్రపోజ్ చేసేస్తాడు. అప్పుడు జాను తనను చూసి, ఏంటి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, నాకు నీ మీద అలాంటి ఉద్దేశం లేదు అని అంటుంది జాను. ఆ మాటలు విన్న తను చాలా బాధతో ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అప్పటి నుంచి హీరోయిన్ ని ఆ ఆత్మ టార్చర్ చేస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ విని హీరోయిన్ ఆ వాయిస్ ని గుర్తుపట్టి ఆ ఆత్మ నుంచి తప్పించుకోవాలి అంటే ఒకటే మార్గం ఉంది, అది నా చావు అనుకుని బిల్డింగ్ పై నుంచి కిందకి దూకి హీరోయిన్ కూడా చనిపోతుంది. అప్పుడు ఆ వాయిస్ నువ్వు కూడా చనిపోయావా అని అంటుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఇదంతా కూడా హీరోయిన్ ఒక కథలాగా ల్యాప్టాప్ లో టైప్ చేస్తూ ఉంటుంది. ఆమె ఒక రైటర్ అని చెప్పుకున్నాం కదా, ఆమె లైఫ్ లో జరిగిన కథనే ఆమె ఒక స్టోరీ లాగా రాస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో హీరోయిన్ కి ఒక పబ్లిషర్ ఫోన్ చేయడంతో తనతో మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు తనని ఎవరో జాను అని పిలుస్తారు. ఆ కథలో మనం విన్న సేమ్ అదే వాయిస్ ఇప్పుడు తనని జాను అని పిలుస్తుంది. హీరోయిన్ వెంటనే వెనక్కి తిరిగి చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ ఆత్మ ల్యాప్టాప్ దగ్గర కూర్చుని ఇంకా ఈ కథ అయిపోలేదు, ఇది జస్ట్ స్టార్టింగ్ అని ఆ ల్యాప్టాప్ లో టైప్ చేస్తుంది. హీరోయిన్ అదంతా చూసి షాక్ అవుతుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.